మున్సిపల్ ఉద్యోగులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. కళ్యాణదుర్గం పట్టణం హిందూపురం రోడ్లు డ్రైనేజీ పనులు జరుగుతూ ఉండగా విధి నిర్వహణలో భాగంగా పనులు పర్యవేక్షిస్తున్న మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్ పై వైసీపీ నాయకుడు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బిక్కి నాగలక్ష్మి భర్త బిక్కి హరి ఆయన అనుచరులు కమిషనర్ను విధులకు ఆటంకం కలిగిస్తూ అసభ్యకరమైన పదజాలంతో దూషించి ఆయనపై దాడికి దిగడం చాలా దారుణం. మున్సిపల్ ఉద్యోగులు సచివాలయ సిబ్బందితో కలిసి మున్సిపల్ కార్యాలయం నుంచి టీ సర్కిల్ వరకు ర్యాలీ చేసి టీ సర్కిల్లో మానవహారంగా ఏర్పడి ఉద్యోగులపై దాడికి దిగిన వారిపై పోలీసులు కఠినంగా శిక్షించాలని, ఉద్యోగులకు భద్రతను కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఏడో తారీఖు మధ్యాహ్నం మున్సిపల్ కమిషనర్ గారు రోడ్డు విస్తరణలో భాగంగా హిందూపురం రోడ్డు నందు విధులు నిర్వహిస్తున్నప్పుడు ఆ విధులకు ఆటంకం కలిగిస్తూ బిక్కే హరి మరియు అతని అనుచరులు కమిషనర్ గారి విధులకు ఆటంకం కలిగిస్తూ వారిపైన దూషణలు చేస్తూ దాడికి దిగడం జరిగింది. ఇటువంటి దాడులను ఏ పురపాలక సంఘ ఉద్యోగులైనట్టు కూడా భరించేది చాలా కష్టంగా అని చెప్పి మేము భావిస్తున్నాము. అందులోనూ మున్సిపల్ కమిషనర్ పైనే ఇటువంటి దాడులు జరిగితే మున్ముందు చిన్న ఉద్యోగస్తులైనటువంటి మాకు రక్షణ లేదని చెప్పి మేము భావిస్తున్నాము. కాబట్టి ఇటువంటి చర్యలకు పాల్పడినటువంటి వారిపైన వెంటనే చర్యలు తీసుకుని వారిని కఠినంగా శిక్షించి మా ఉద్యోగాలకు రక్షణ కల్పించాల్సిందిగా ప్రతి ఒక్కరిని అంటే పోలీసు వారిని కోరుకుంటున్నాము. మున్సిపల్ ఉద్యోగ కార్మికుల సంఘం తరఫున మేము ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. ఎక్కడ జరిగింది? కళ్యాణదుర్గం పురపాలక సంఘం నందు హిందూపురం రోడ్డు నందు మున్సిపల్ కమిషనర్ గారు విధులు నిర్వహిస్తుండగా ఈ యొక్క ఘటన జరిగింది. ఈ ఘటనకు బాధ్యులైనటువంటి వారిని బిక్కే హరి మరియు వారి అనుచరులని వెంటనే శిక్షించవలసిందిగా మేము మున్సిపల్ ఉద్యోగ సంఘం తరఫున కోరుతున్నాం.